నేను ఇంతకుముందు స్కూల్లో వర్క్ చేశాను, కానీ రీసెంట్గా హైదరాబాద్ కూడా పిల్లల స్టడీస్ కోసం వెళ్ళాము. మా ఇద్దరు పిల్లలు బీటెక్ కంప్లీట్ అయింది, జాబ్ వచ్చేసింది. కానీ నేను రిటర్న్ ములుగు వచ్చేసాను. వచ్చిన తర్వాత ఖాళీ కూర్చోవడం నాకు ఇష్టం అనిపించలేదు. నేను 40,000 పెట్టి బట్టల షాప్ పెట్టుకున్నా. ఇవాళ 8 మిషన్లు పెట్టుకున్నాను. నా దగ్గర 3 పని చేస్తాను. స్కూల్ మీ పేరు చెప్పలేదు మీరు? నా పేరు రఫియా సుల్తానా. ఎప్పుడు మాట్లాడే ముందు ఫస్ట్ మీ పేరు చెప్పండి. నా పేరేంటో తెలుసా? మర్చిపోయారా? లేట్గా వచ్చారా? నా పేరు పల్లవి. నమస్కారం అమ్మా, నా పేరు కావ్య, మాది ములుగు. నేను 25 సంవత్సరాల నుంచి టైలరింగ్ చేస్తానా. అంటే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఏ ఐటమ్ కుట్టమన్నా కుట్టగలుగుతా. నీ పేరు, నీ ఊరు, అసలు నేను ఎట్లా పాలు చెప్పు. ఏం కావాలో కూడా చెప్పు. ఫోటో కూడా తెచ్చినావా? ఓకే మేడం, చెప్పు మేడం. చెప్పండి. వినిపించలేదు, నాకు వినిపించలేదు. మీ అందరికీ నమస్కారం. మాది రామచంద్రపురం. నా పేరు మంజుల. ఏ పురం? రామచంద్రపురం. ఎక్కడది? 10 కిలోమీటర్స్. మండలం మీ పేరేమన్నారు? మంజుల. డబుల్ టైప్ అడగాల్సి వస్తుంది. నేను ఎంత గట్టిగా మాట్లాడుతున్నాను? గట్టిగా మాట్లాడు. నేను ఎప్పుడు మాట్లాడలేదు, ఇదే ఫస్ట్. ఏం కాదు. ఏం పని చేస్తాను? వ్యాపారం ఏం చేస్తాను? చేసే పని ఎన్ని ఉన్నాయి? 11. చెప్పాలి. వెనకాల మాట్లాడద్దు. హలో, 30 చేసుకుంటూ వచ్చినాం. ఇంకా 11 బర్రెలు ఉన్నాయి. మొత్తం 20-30 లీటర్లు అవుతాయి. ఆపాలి పొద్దున మాపున 1000 రూపాయల పెరుగు అమ్ముతాం.